మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నరసరావుపేటలో పిన్నెల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ను ఎస్పీ కార్యాలయానికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచర్లలోని కోర్టుకు తరలించే అవకాశం ఉంది. ఈవీఎంను ధ్వంసం చేయడం, అడ్డుకున్న వారిపై దాడి చేయడంతో పాటు 3 హత్యాయత్నం కేసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదయ్యాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఇచ్చిన 4 మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేయడంతో పాటు ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా తిరస్కరించింది. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ना कैसे होना మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.